Click Madhu presents. Life is beautiful. Please subscribe, like and share. Thanks for watching my channel. ఇప్పుడు ఆలు పరాటా చేసుకోవడానికి చూద్దాం. ఆలు పరాటా ఫస్ట్ ఆలుగడ్డ ఇట్లా బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. పీసెస్ ఏం లేకుండా మంచిగా నీట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో చిన్నగా తరుపుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇప్పుడు కారం ఒక స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి కొంచెం. ఇప్పుడు బాగా కలుపుకొని ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 కప్పులు గోధుమ పిండి, అందులో కొంచెం ఉప్పు, కొంచెం నూనె, స్మూత్నెస్ కోసం ఇప్పుడు బాగా కలుపుకోవాలి పూరి పిండి లాగా. 1 కప్పు మైదా పిండి కూడా కలుపుకుంటే స్మూత్గా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా లాటించుకోవాలి. ఇలా కొంచెం లావుగా ఉన్నప్పుడు ఇందులో ఆలు పేస్ట్ని ఇలా ముద్ద చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని దీన్ని ఇట్లా మూటలాగా చేసుకోవాలి. లోపల ఇలా పై పీస్ తీసుకుంటే సన్నగా వస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని లాటించుకోవాలి. ఇలా కర్రీ బయటికి రాకుండా ఇలా మెల్లగా లాటించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాక ఇట్లా బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇట్లా పరోటా దాని మీద వేసుకోవాలి. కొంచెం వేడి ఇవ్వాలి. ఇలా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆలు పరాటా రెడీ. ఇప్పుడు రెడీ టు సర్వ్.